మెసేజ్ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక సమస్యలపై సీసీఐ రాజీలేని పోరాటాలు చేస్తుందని, ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సీసీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో నాయకులు, కార్యకర్తలు వేరువేరుగా ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది కాలంలో చేసిన ఎన్నో త్యాగాలు, పోరాటాలను నేటి తరానికి తెలియజెప్పేలా సీసీఐ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాన వేడుకలను జరుపుతున్నామని, జెండాలను ఎగురవేస్తున్నామని తెలిపారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కీలక భూమిక పోషించిందన్నారు. దేశంలోని సంపద రక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని తెలిపారు. అటు సిపిఐ జిల్లా నాయకుడు సిర్ర దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జెండాను ఆవిష్కరించి పాతతరం నాయకుల పోరాటాలను కొనియాడుతూ వారిని శాలువాలతో సత్కరించారు. సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సింది, గంగా గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు సన్మానం చేస్తాం కాబట్టి మీరు ఈరోజు ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యాలయం నుండి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఆవిర్భవించింది. ఆనాటి నుండి నేటి వరకు 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఈ రోజుకు నిండినాయి. ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు సంవత్సరం పొడవునా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రారంభమైంది. ఇప్పుడు జిల్లా నుండి నేడు మేము చెప్పేందంటే, భారత స్వతంత్రం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. దేశంలో ఉన్న సకల సంపదను కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి దేశంలో సీలింగ్ చట్టము మరి భూస్వాముల నుండి ఇలా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఈ దేశంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసినాం. విద్య, ఉద్యోగం, వైద్యం అన్ని సకల సౌకర్యాల కొరకు భారత స్వతంత్ర సంపదను దేశ ప్రజలకు దక్కాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాయి. 100 సంవత్సరాలైనా అధికారంలో లేకపోయినా ఇలా సిపిఐ పార్టీ దేశంలో ఉడకలిడుతూ ఉన్నది. 100 సంవత్సరాలు అయితే మూలకు వాడాల్సింది, 100 సంవత్సరాలు యువకుల్లాగా ఉరుకుతూ ఉన్నది. పేద ప్రజల కొరకు, దళిత, హరిజన, గిరిజనుల, మైనార్టీ వర్గాల కొరకు ఇలా అభ్యున్నతి కొరకు పోరాడుతూ ఉన్నది. ఈ దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించడమే సిపిఐ పార్టీ ధ్యేయంగా ఇలా ముందుకు పోతా ఉన్నది. కావున ప్రజలందరూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు మళ్ళీ ఇలా నేటి యువత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు ఆనాడు ఏదైతే జైల్లోకి పోయినో, అనేక మంది ప్రాణాలు కోల్పోయి స్వతంత్రం తెచ్చిందో, భారత రాజ్యాంగం కొరకు ఏదైతే కాపాడుతుంటారో ప్రజలందరూ మా వైపు ఉండి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ప్రజలు చూసి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తా ఉంది. ఈరోజు ఆదిలాబాద్ సిపిఐ జిల్లా